హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో మనకి కిరాణా స్టోర్స్లో దొరికే ఇడ్లీ రవ్వలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండి. సేమ్ మనకి కిరాణా స్టోర్స్లో దొరికే ఇడ్లీ రవ్వలానే ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు అలాంటి వీడియో చేసినా మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను 1 కిలో తీసుకున్నాను. ఇవి రేషన్ డిపోలో దొరుకుతాయి కదా మనకి బియ్యం. ఈ బియ్యం అయితే అందరి ఇళ్లలోనూ ఉంటుంటాయి. వీటితో మనము చాలా సింపుల్గా నేను చెప్పే టిప్స్తో మనకి కిరాణా స్టోర్స్లో దొరికే ఇడ్లీ రవ్వలాగా వస్తుంది. ఈ బియ్యాన్ని 1 కిలో తీసుకున్నాను కదా, వీటిని శుభ్రంగా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఎసరు పెట్టుకున్నట్టు కొంచెం వాటర్ పెట్టుకుని, వాటర్ మరిగిన తర్వాత బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇవి మనకు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. జస్ట్ ఇలా ఈ వాటర్ పొంగితే చాలు. పొంగేంత వరకు ఇలానే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని, ఎక్కువగా ఉడకనవసరం లేదు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈ నూకని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అంటుకుపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవైతే పొంగు వచ్చాయి కదా, ఇప్పుడు దీనిలో ఉండే వాటర్ మొత్తం ఒక స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకోవాలి. వాటర్ ఏం లేకుండా మనము ఇలాగ వడపోసుకోవాలి. వీటిని బాగా ఎండ కాచే ప్లేస్లో ఆరబెట్టుకోవాలి. మీకు ఎండ బాగా ఎక్కువగా కాచినట్లయితే సాయంత్రం వరకు ఆరితే సరిపోతాయి. లేదా తక్కువ ఎండలో ఉన్నట్లయితే ఒక 2 డేస్ ఇలానే బాగా ఎండబెట్టుకుని మనం చేతితో ఇలా విరిచినట్లయితే విరిగిపోతాయి. చాలా గుల్లగా ఉంటాయి బియ్యం. అలా రెడీ అయిన తర్వాత మీరు మిల్లుకి పట్టుకెళ్ళి కొంచెం ఇడ్లీ రవ్వలాగా సన్నగా ఆడమని చెప్తే ఆడతారు. అలా సన్నగా ఆడించుకున్న తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి సేమ్ కిరాణా స్టోర్స్లో దొరికే ఇడ్లీ రవ్వలానే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నేను ఆల్రెడీ జల్లించి పెట్టాను. ఈ నూక అయితే ఇలా వస్తుంది. కొంచెం సన్నగా ఆడమని చెప్తే సరిపోతుంది. మిల్లులోనే ఆడించుకోవాలి. మిక్సీలో అయితే మనకి ఇంత బాగా రాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.